నూతన సంవత్సరం నేపథ్యంలో గత ఏడాది తిరుమల శ్రీవారి హుండీ లెక్కలను టీటీడీ వెల్లడించింది. 2024లో హుండీ ద్వారా వెంకన్నకు 1,365 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపింది. ఈ లెక్కన సగటున ఒక్కో నెల 113.75 కోట్ల హుండీ ఆదాయం టీటీడీ ఖాతాకు జమ అవుతోంది. సగటున ఒక్కరోజు హుండీ ఆదాయం 3.73 కోట్లుగా రికార్డుకెక్కింది. గత ఏడాదిలో జూలై, ఆగస్టుల్లో అత్యధికంగా 125 కోట్ల హుండీ ఆదాయం లభించింది. భక్తులు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కానుకల ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడికి వ్యవసాయ ఉత్పత్తులు, బెల్లం, నవధాన్యాలు, పశువులు, బంగారం, వాహనాలు, విలువైన రాళ్లు, విదేశీ కరెన్సీ, భూమితో సహా వివిధ కానుకలను సమర్పిస్తూ ఉంటారు. శ్రీవారికి ముడుపులు కట్టి హుండీలో భక్తులు చెల్లించే కానుకలు టీటీడీకి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. తిరుమలేశుడి హుండీ ఆదాయం ప్రతి నెల 100 కోట్లు క్రాస్ అవుతుండటంతో వెంకన్న ఆదాయం అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే కోవిడ్ తర్వాత గత 33 నెలలుగా 100 కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలోని సామాన్య భక్తుల నుండి సంపన్నుల వరకు హుండీలో సమర్పిస్తున్న కానుకలతో గత ఏడాది శ్రీవారి హుండీ ఆదాయం 1,365 కోట్ల రూపాయలు దాటింది. హుండీ ద్వారా వచ్చే ఆదాయం సగటున సాధారణ రోజుల్లో 3.6 కోట్లు, వారాంతరాల్లో 3.85 కోట్లుగా ఉంది. డిసెంబర్ 31న ఆలయానికి హుండీ ఆదాయం 4.10 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. గత ఏడాది సుమారు 99 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నెలవారీ శ్రీవారి హుండీకి చేరిన ఆదాయ వివరాలు ఎలా ఉన్నాయంటే 2024 జనవరిలో 116.46 కోట్ల ఆదాయం సమకూరగా, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చిలో 118.49 కోట్లు, ఏప్రిల్లో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్లో 113.64 కోట్లు, జూలైలో 125.35 కోట్లు, ఆగస్టులో 125.67 కోట్లు, సెప్టెంబర్లో 114.11 కోట్లు, అక్టోబర్లో 107.30 కోట్లు, నవంబర్లో 111.30 కోట్లు, డిసెంబర్లో 111.27 కోట్లు ఆదాయం లభించింది. మొత్తంగా ఏడుకొండల స్వామి ఆదాయం కొండలుగా పెరుగుతూనే ఉంది. ఇక గత ఏడాది మొత్తం 2.55 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.